హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ తీ బొండాలు. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇక ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం తీసుకున్నాము. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకున్నాము. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం వేసుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొద్దిగా. ఇదంతా కరగాలండి బాగా. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చల్లార్చుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొబ్బరి పొడి కొద్దిగా సోడా ఉప్పు, కొద్దిగా సాల్ట్, ఫ్లేవర్ కోసం యాలక్కాయ పొడి కొద్దిగా. ఇది ఒకసారి బాగా మొత్తం కలుపుకుందామండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. దాన్ని వడగట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్ది పోసుకుంటా కలుపుకున్నాము. కొద్దిగా వాటర్ పోసి కలుపుకున్నాము. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కాగిన చిన్న బోండాలు వేసుకున్నాం. ఇప్పుడు తీసేసుకున్నాము వేగినాయి కాబట్టి. ఆఫ్ చేసి ఎంతో టేస్టీగా ఉంటే తీ బొండాలు రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.